ఇప్పుడైతే మనం కొన్ని వందల వేల డివోర్స్ అయితే మనం చూస్తున్నాం. డివోర్స్ కేసెస్ మనం చూస్తున్నాం గానీ, అసలు డివోర్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? మన ఇండియాలో స్టార్ట్ అయిన ఫస్ట్ డివోర్స్ కేస్ ఏంది మేడం? 1884 హ్మ్. 1884లో ఫస్ట్ డివోర్స్ అయింది. ఓహ్! సో ఆమె పేరు వచ్చేసి రుక్మాబాయి రౌత్. హ్మ్. ఆమె వయసు 11 ఇయర్స్ ఉండింది. హ్మ్. ఆమె వచ్చి వాళ్ళ హస్బెండ్ చేసుకున్నప్పుడు 19 ఇయర్స్, ఈ అమ్మాయి 11 ఇయర్స్. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే ఏ యాక్స్ ఉండేది కాదు. అంటే ఫీమేల్స్ అమ్మాయిలకి ఏంటంటే లిటరలీ 6-7 ఏళ్ళు రాగానే పెళ్ళిళ్ళు చేసుకునే చాలామంది తెలుసు. అవును. ఓకే, 6-7 ఏళ్ళు కాగానే పెళ్ళి చేయడము, తర్వాత అత్తగారింటి పంపించేయడము అవన్నీ ఉండేవి. హ్మ్. కానీ ఈమెకి 11 ఇయర్స్ అయిన తర్వాత వెళ్ళా అని చెప్పి కూర్చుంది. హ్మ్. అయితే జనరల్ ఏంటంటే పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళాలి కదా, ఈమె వెళ్ళకుండా వాళ్ళ మదర్ అండ్ స్టెప్ ఫాదర్ దగ్గర ఉండిపోయింది. ఎందుకంటే చదువుకోవడానికి. హ్మ్. ఎందుకంటే ఆ అమ్మాయికి చదువు మీద చాలా ఇంట్రెస్ట్. సో వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చి దాదాజీ. అతను ఒక 9 ఇయర్స్ వెయిట్ చేసిండు వస్తుందేమో అని చెప్పేసి. 9 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు కేసు వేసిండు. ఏంటంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు. యూజువల్ ఏంటంటే నా వైఫ్ నా దగ్గరికి తిరిగి రావాలి అని చెప్పేసి కేసు పెట్టిండు కోర్టులో వెళ్ళి. ఎందుకంటే ఆమె నిరాకరించింది, నేను రాను అని చెప్పేసింది. నాకు చదువుకోవడం ఇంపార్టెంట్, నేను రాను అని చెప్పేసింది క్లియర్గా. ఎందుకు రాదని చెప్పేసి కోర్టులో కేసు వేసినప్పుడు కోర్టులో ఏం జడ్జిమెంట్ వచ్చిందో తెలుసా? చాలా షాక్ అవుతారు మీరు. ఇంటికి వెళ్తావా లేకపోతే 6 నెలలు జైలు శిక్ష తీసుకుంటావా అని కోర్టులో అడగడం జరిగింది. అండ్ యు నో వాట్, ఆ అమ్మాయి ప్రిజనే, జైలు శిక్షనే ఎంచుకుంది. ఓహ్! యా, 6 నెలలు శిక్ష అయినా నేను అనుభవిస్తే కానీ తిరిగి అత్తగారింటికి వెళ్ళను, హస్బెండ్తో వెళ్ళను అని చెప్పేసి క్లియర్గా కోర్టులో ధైర్యంగా చెప్పింది. హ్మ్. ఇంకా ఇది చెప్పిన తర్వాత అందరూ షాక్ అయిపోయినారు, ఏంటి ఇలా చెప్తుంది. ఎందుకంటే 1884లో ఎలా ఉండేవాళ్ళు తెలుసు కదా. ఆ టైంలో ఒక అమ్మాయి బయటికి రావడమే ఎక్కువ. అందులో ఈమె చదువుకుంది, అందులో నిరాకరించింది పెళ్ళైన తర్వాత కూడా హస్బెండ్ దగ్గరికి వెళ్ళడానికి. ఆ తర్వాత ఏమైందంటే ఆమె జైలు శిక్ష ఖరారైపోయిన తర్వాత ఆమె ఊరుకోలేదు. ఆమె ఏం చేసిందంటే అప్పుడున్న రాణి క్వీన్ విక్టోరియాకి లెటర్ రాసింది. ఆమె దీని అవస్థ చెప్తూ ఇలా జరిగింది, నా మీద ఇట్లా జడ్జిమెంట్ అయింది, నన్ను జైలు పంపిస్తున్నారని. అప్పుడు ఆమె లెటర్ నిజంగా కూడా క్వీన్ విక్టోరియా కన్సిడర్ చేసి హ్మ్. ఆమె జైలు శిక్షని రద్దు చేసింది. బట్ ఏంటంటే 2,000 రూపాయలు ఫైన్ కట్టించుకుంది. హ్మ్. ఊరికే ఇవ్వలేదు కదా. సో 2,000 రూపాయలు ఫైన్ కడితే అదొక ల్యాండ్ మార్క్ కేస్. అండ్ సొసైటీలో మొత్తం దేశం మొత్తంలో ఒక షాక్. అందరూ ఏంటి డివోర్స్ అయిందంటే ఫస్ట్ డివోర్స్. అసలు డివోర్స్కి ఒక యాక్ట్ లేదు. ఎందుకంటే హిందూ సిస్టంలో విడాకులు అనే దానికి అసలు లేకపోయేది. అవును. సో ఇంకోటి ఏంటంటే ఏమంటే కన్సెంట్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ అనేది కూడా ఒకటి వచ్చింది. అంటే మ్యారేజ్కి కన్సెంట్ ఇవ్వాలి అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్ళి వితౌట్ కన్సెంట్, అది కూడా చిన్న ఏజ్లో ఇచ్చింది కాబట్టి ఆమె కన్సెంటే లేదు పెళ్ళికి. సో అప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ చేంజ్ చేయాలని అడిగింది. అడిగితే అప్పుడు ఏం చేంజెస్ చేయలేదు. బట్ దెన్ ఆమె ఏం చేసిందంటే విడాకులు అయిపోయిన తర్వాత వెళ్ళింది లండన్కి. వెళ్ళి లండన్ మెడికల్ స్కూల్లో జాయిన్ అయిపోయి డాక్టర్ చదివింది, మెడిసిన్ చేసింది. అండ్ ఈమె జస్ట్ ఫస్ట్ విడాకులే కాదు, షీ వాజ్ ద ఫస్ట్ లేడీ డాక్టర్. ఓహ్! లేడీ డాక్టర్ ఫస్ట్ సూరత్లో తన ప్రాక్టీస్ చేసి తర్వాత ఫ్రీగా అక్కడ ఉన్న పేషెంట్స్కి ట్రీట్ చేయడం స్టార్ట్ పెట్టింది. అంటే ఆమె ఒక గొప్ప పర్సన్ అనుకోవచ్చు. ఎందుకంటే అంటే ఒక సొసైటీలో ఒక రెగ్యులర్గా వచ్చిన ఒక రొటీన్ని బ్రేక్ చేసింది. ఎంటైర్ మొత్తం ఆడవాళ్ళ సిస్టమ్‌కే కంప్లీట్ మొత్తం డివోర్స్ అనే ప్రక్రియ తీసుకొచ్చింది ఆవిడ. అవును. హ్మ్. సో ఆ తర్వాత ఇంకా అప్పుడు బ్రిటిష్ అప్పుడు వాళ్ళు కూడా ఏం రికగ్నైజ్ చేసిండ్రంటే ఓకే, పెళ్ళికి కన్సెంట్ అనేది ఇవ్వాలి, ఉమెన్ రైట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, హ్మ్. ఆడవాళ్ళకి కూడా రైట్స్ ఉంటే ఆడవాళ్ళ రైట్స్ కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి ఈ యాక్ట్ తీసుకొచ్చింది. హ్మ్. కన్సెంట్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చింది. అంటే ఒక కన్సెంట్ అయితే ఇవ్వాలి పెళ్ళికి అని చెప్పేసి. తర్వాత గ్రాడ్యువల్గా పెరుగుతూ 1955లో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇవన్నీ వచ్చాయి. కానీ బట్ దానికంటే ముందు ఈ యాక్ట్ ఉండేది. సో కన్సెంట్ ఇవ్వాలి పెళ్ళికి. అండ్ చిన్నపిల్లలు కన్సెంట్ ఇస్తే పెద్ద కన్సెంట్ ఇచ్చినట్టు కాదు, మేజర్ అయితేనే కన్సెంట్ ఇచ్చినట్టు కదా. సో చిన్నపిల్లలకి ఆ మేధాశక్తి ఉండదు, కన్సెంట్ ఇవ్వాలి ఇది కరెక్ట్ రాంగ్ అని ఉండదు కాబట్టి. సో ఇది కన్సిడర్ చేస్తూ ఆ తర్వాత డెవలప్ చేసి అప్పుడు 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. సో ఇలాంటివి అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఓకే, ఎక్కడో ఒక ఆడ స్టార్ట్ అవ్వాలి కదా, ఇక్కడ స్టార్ట్ అయింది, అది 1884లో.